ఫ్రెండ్స్, మనం శ్రీమద్ భాగవతంలోని వేన మహారాజు గురించి తెలుసుకుందాం. మనకి రాజర్షి అయినటువంటి అంగభూపతి సంతానం గురించి యజ్ఞం చేశాడనమాట. యజ్ఞకుండం నుండి ఒక పురుషుడు వచ్చి ఒక బంగారు పాత్రలో పాయసం ఇవ్వగా అంగరాజు దాన్ని గ్రహించి భార్య అయిన సునిధకు ఇచ్చాడు. మనకి ఇక్కడ అంగరాజు ఆయన భార్య అయినటువంటి సునిధ అనమాట. సునిధికి ఇచ్చాడనమాట. సునిధ ఎవరంటే మనకి అధర్ముని వంశానికి చెందిన మృత్యువు యొక్క కుమార్తె. సునిధ తండ్రి గారి పేరు మృత్యు అనమాట. ఆమెకు ఒక పుత్రుడు జన్మించాడు. అతని పేరు వేణుడు. ఇప్పుడు వేణుడు యొక్క తల్లిదండ్రులు ఎవరంటే తండ్రి వచ్చి అంగరాజు, తల్లి వచ్చి సునిధ అనమాట. తర్వాత మనకి ఏం జరిగింది, అతడు మాతామహుని గుణగణ లక్షణాలతో, అంటే తాతగారి గుణగణ లక్షణాలు చిన్నప్పటి నుండి ఉన్నాయన్నమాట. అధర్మవర్తుడై నెక్స్ట్ హింసాత్మకుడై, వాళ్ళ తాతగారు ఎవరు, మృత్యువు. వేణుడు యొక్క తాతగారు ఎవరు, మృత్యువు అనమాట. అధర్మవర్తుడై హింసాత్మకుడై మెలిగేవాడు. అడవిలోని సాధు జంతువుల్ని, వీధిలో ఆడుకునే చిన్నపిల్లల్ని నిర్దాక్షిణంగా చంపేవాడనమాట. అంగరాజు తన కుమారుని సరైన మార్గంలో పెట్టాలని ఎన్నో విధాలు ప్రయత్నించి విఫలుడై విచారంగా ఇలా తలపోశాడు. ఇలా అనుకుంటున్నాడు అనమాట. భగవంతుడు సంతానము లేని వారి పూజలకు సంతోషించి పుత్ర సంతానం ప్రసాదిస్తాడు. కానీ ఆ పుత్రుడు తల్లిదండ్రుల యొక్క తన యొక్క కర్మానుగుణంగా పుడతాడు. వాడు సుపుత్రుడైతే, అంటే మంచి పుత్రుడైతే తండ్రికి వ్యామోహం పెరిగి సంసార బంధాలు ఇంకా దృఢంగా చుట్టివేసి పరమార్థం గురించి ఆలోచించడం జరగదు. అదే దుష్టుడైన పుత్రుడు ప్రాప్తిస్తే వాడి దుష్ట కర్మలను భరించలేక గృహ సంసాదరులపై విరక్తి పుట్టి భగవంతుని ఆశ్రయించాలనే బుద్ధి పుడుతుంది అని ఆలోచించి అర్ధరాత్రి సమయంలో సర్వము త్యజించి అరణ్యానికి వెళ్ళిపోయాడు. సో మన అంగ మహారాజు సర్వాన్ని త్యజించి అరణ్యానికి వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత మంత్రులు ప్రజలు ఎంత వెదికించినా రాజు జాడ తెలియలేదు. రాజు లేని రాజ్యంలో అరాచకం ప్రబలుతుందని, ప్రజారక్షణ గురించి ఎవరో ఒక రాజు ఉండాలి కదా అని తల్లి అయిన సునిధకు, ప్రజలకు, మంత్రులకు ఎవ్వరికీ ఇష్టం లేకపోయినా భృగువు మొదలైన మునులు యోచించి గత్యంతరం లేక వేణునికే పట్టం కట్టారు. ఇప్పుడు మన వేణుడు మహారాజాడనమాట. రాజైన వేణుడు నిరంకుశుడై చండశాసనుడై లోకకంటకుడు అయ్యాడు. తనకంటే గొప్పవాడు, శక్తిమంతుడు ఇంకెవ్వరున్నారు అని అహంకార బలదర్పాలతో గర్వించి యజ్ఞయాగ జప పాది పుణ్యకార్మలు చెయ్యరాదని తననే పూజించాలని శాసించాడనమాట. అంటే తానే దేవుడు, తననే పూజించాలని శాసించాడనమాట. కొందరు ఋషులు పెద్దలు అతన్ని సన్మార్గంలో పెట్టదలిచి మంచిగా నచ్చజెప్తే ఏమైనా మారవచ్చునేమని అనే ఆశతో వేణుని వద్దకు వెళ్ళారు. రాజధర్మాలను, ప్రజల్ని ఏ విధంగా ఆదరించి పాలించాలో ఆ సూత్రాలను వివరించి చెప్పారు. రాజు ప్రజలకు తండ్రి వంటి వాడు అన్నారు. యజ్ఞయాగాదాలు చేయడం వల్ల భగవంతుడు, ఇతర దేవతలు సంతుష్టులై సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తారు. నీ యొక్క కీర్తి ఐశ్వర్యం పెరుగుతాయి. దేశము ప్రజలు సుఖ సంపదలతో ఉంటారు. అందుచేత యజ్ఞాలు మానివేయడం క్షేమకరం కాదు అని చెప్పారు. బుద్ధిహీనుడు, దుష్టుడైన వేణుడు మునులను హేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడాడు. రాజు సర్వదేవతా స్వరూపుడు. మీరు ఆరాధించే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్రాదులంతా నాలోనే ఉన్నారు. ప్రత్యక్షంగా నేను మీ ఎదుట ఉండగా నన్ను కొలవకుండా ఇతర దేవతలు
నా ప్రజలైన మీరు కొలవడం భర్తను విడిచి ఇతరులతో వ్యభిచారించే జారులలా ప్రవర్తించడం అన్నమాట. మీరంతా అలాంటి వ్యభిచారం చేసిన వారన్నమాట అని అనడంతో మునులకు పట్టరాని ఆగ్రహం వచ్చేసింది. వారు శపింపకపోయినా వారి ఆగ్రహమంతా వారి నుండి ఒక హుంకార రూపంలో బయటకు వచ్చేసింది. వేణుని ప్రాణాలు ఎగిరిపోయాయి. వేణ మహారాజు చనిపోయాడు. సునిద తన యోగ శక్తి చేత వేణుని శరీరాన్ని కాపాడుతూ భద్రపరిచింది. రాజు లేని రాజ్యంలో అరాచకాలు పెరిగిపోయాయి. దుండగులు, దొంగలు, దుష్టులు చెలరేగిపోయారు. ఉత్పాతాలు విజృంభించాయి. మునులంతా మళ్ళీ ఆలోచించారు. మార్గాంతరం కనిపించినది. వేణుని శవం వద్దకు పోయి వాని తొడను మదించారు. వారి మంత్రశక్తి చేత దాని నుండి వికృతాకారం గల ఒక నల్లని మరుగుజ్జు వచ్చాడు. నేనెవర్ని, నేను ఏం చేయాలి అని అడిగాడు. వాడు రాజు కావడానికి పనికిరాడని గుర్తించి మునులు నీవు బాహుకుడవు నిషాద అని అన్నారు. నిషాద అంటే కూర్చో అనమాట, నిషాదుడు అనమాట. తర్వాత వారిని కొండల మీద అడవుల్లో నివసింపమన్నారు. వాని సంతతి వారే నిషాదులు అనబడ్డారు. తర్వాత ఏం చేశారు? మునులు మళ్ళీ ఆ శవాన్ని మదించారు. ఈసారి బాహువులను మదించగా కుడివైపు నుండి ఒక పురుషుడు, ఎడమవైపు నుండి ఒక స్త్రీ ఉద్భవించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇతర దేవులతో వచ్చి ఆ పురుషుని సాముద్రిక లక్షణములు పరికించి చూచి కుడి చేతిలో చక్ర చిహ్నము, పాదాలలో హలము, అంకుశము మొదలైన చిహ్నాలు ఉండడం చూచి వారిద్దరూ లక్ష్మీనారాయణ అంశలతో ఆవిర్భవించారని నిశ్చయించి చెప్పాడు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు, పూలవాన కురిపించారు, దుందువులు మోగించారు, గంధర్వులు గానం చేశారు, నృత్యం చేశారు. ఆ పురుషుని పృథు అని పేరు పెట్టారనమాట. అందాల రాశి శ్రీహరి నిరంతర చరణార్చి అయిన లక్ష్మీ అంశతో వచ్చిన ఆ శ్రీమూర్తిని అర్చి అని పిలవసాగారు. లోక కళ్యాణం జరుగుతున్నదని మునులు మిక్కిలి సంతోషించారు. పృథువు మహావిష్ణు అవతారాల్లో ఒక్కడనమాట. ఇది మనకి శ్రీమద్ భాగవత సంగ్రహంలో చతుర్థ స్కందం నుంచి అనమాట వేణుని యొక్క పాత్ర గురించి. నెక్స్ట్ మనకి బ్రహ్మాండపురంలో కూడా చూసుకుంటే సేమ్ స్టోరీయే, డిఫరెంట్గా ఉంటుంది. వేణుడు ఎవరైనా అంగుడు అనే రాజు యొక్క పుత్రుడు అనమాట. ఇతని తల్లి పేరు సునిద. నెక్స్ట్ వేణుడు మనకు తెలిసిందే కదా, ఇదంతా ఉంటుంది. తర్వాత బ్రాహ్మణులు మనకి వేణును దుష్కృతి సహించక వాడిని పట్టుకొని వామహస్తాన్ని మదించారు. మదించడం అంటే రోకట్లో వేసి నలగొట్టారంట. ఆ హస్తం నుండి మిక్కిలి పొట్టివాడు నల్లను మన నిషాదుడు సంతతి వారు నిషాదులు. నెక్స్ట్ పృథు హస్తం నుంచి పెద్ద చేయిని మదిస్తే అందులో నుంచి మనకు వచ్చిన వారే పృథు హస్తం నుంచి వచ్చారు కాబట్టి పృథువు అని పేరు పెట్టారనమాట. ఇది బ్రహ్మాండ పురాణం. దీనికి మూలం వచ్చి పూర్వగాథ లహరి. సో మనం ఇదంతా చూసుకొని మనం నీట్గా రాసుకొని వేణుని చరిత్రలో ఏంటి మనకి ముఖ్యమైన అంశాలు? రాజర్షి మన అంగభూపతి. అంగ అనేది అతని పేరు అనమాట. భూపతి అంటే రాజు. ఈ అంగరాజుకి మనకి సునిధ భార్య, వాళ్ళకి కలిగిన పుత్రుడే మన వేణుడు. సునిధ ఎవరంటే అధర్ముని వంశానికి చెందిన మృత్యువు యొక్క కుమార్తె. మన వేణుడు చనిపోయిన తర్వాత వేణుని శవంతో తొడను మదిస్తే మనకి ఎవరు వచ్చారు? బాహుకుడువు నిషాదుడు అనే అతను వచ్చాడనమాట. అతని సంతతే మన నిషాదులు. బాహువుల్ని మదించగా కుడివైపు నుండి పృథు మహారాజు వచ్చారు. తర్వాత ఎడమవైపు నుండి అర్చి అనే అందాల రాశి వచ్చిందనమాట లక్ష్మీదేవి అంశతో. అది మనకి క్వశ్చన్ వచ్చింది. వేణ మహారాజా తండ్రి ఎవరు? మనకు తెలుసు కదా, అంగ మహారాజు. అంగుడు. తర్వాత మనకి నవవిధ భక్తులు అని ఉంటారనమాట. 9 విధాలైన భక్తులు భక్తులు ఉంటాయి. దాంట్లో మనకి శ్రీ విష్ణు గాథా శ్రవణంచే, ఇది శ్రీమద్ భాగవతంలో ఉంది. శ్రీ విష్ణు గాథా శ్రవణంచే ఎవరు కృతార్థులైన వారు అంటే పరీక్షిత్తు మహారాజు.
మన విష్ణు గాథలు వినడం వల్ల. శ్రీమద్ భాగవతాన్ని మనకి సుఖ మహర్షి వేదవ్యాసుని యొక్క కుమారుడైనటువంటి సుఖ మహర్షి చెప్పడం వల్ల విష్ణుగాథని శ్రవణం చేసి పరీక్షిత్తు మహారాజు, తర్వాత వచ్చి కీర్తన చేయి సుఖ మహర్షి కీర్తన చేయి, నెక్స్ట్ స్మరణ చే ప్రహ్లాదుడు, పాద సేవిచే లక్ష్మీదేవి పాదాలు సేవిస్తూ ఉంటుంది కదా లక్ష్మీదేవి, పూజలు చేయవచ్చి మన పృథు చక్రవర్తి మన చూసాం కదా ఇప్పుడే వేణ మహారాజు యొక్క కుడివైపు నుండి వచ్చినటువంటి పృథు చక్రవర్తి, నెక్స్ట్ అభివందనముచే అక్రూరుడు, దాస్యముచే హనుమంతుడు మనకు తెలుసు కదా హనుమంతుడు, సఖ్యముచే అంటే స్నేహం చేత మనకి అర్జునుడు, సర్వము ఆత్మసమర్పణ చేసి మన బలి చక్రవర్తి కృతార్థులైనారనమాట. సో మనకి ఇలాంటి క్వశ్చన్లు వస్తున్నాయి. ఎన్ని విధాల భక్తులు అంటే మనకి 9 విధాల భక్తులు. మ్యాచింగ్ వస్తే మ్యాచింగ్లో కూడా మనకి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.